Satan came inside this serpent which was so beautiful. కనుక ఎంతో రమ్యంగా చక్కగా అందంగా కనబడేటటువంటి సర్పంలో సాతాను ప్రవేశించాడు. In those days the serpent did not crawl on the ground like we see ఆ today. దినాల్లో మనం ఇప్పుడు చూస్తున్నట్టుగా సర్పము ఈ నేల మీద ప్రాగుతూ వెళ్ళేటటువంటి జంతువు కాదు. The serpent was walking like a stick erect. మరి అప్పుడు సర్పం ఏంటంటే చూడండి ఒక కర్ర మాదిరిగా నిటారుగా నిలవబడి నడిచేటటువంటి జంతువు. Beautiful. You know how some snakes look so beautiful. చూడడానికి చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది. కొన్ని పాములు చూడడానికి చాలా చక్కగా రమ్యంగా, very very clever. చాలా తెలివైన. So the devil doesn't get into ordinary, he comes into very clever people. కనుక ఈ సాతాను ఏదో సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు, చాలా తెలివైన వాళ్ళలోనే ప్రవేశిస్తూ ఉంటాడు. Clever people have got to be more afraid of the devil deceiving them. కనుక తెలివైనటువంటి వాళ్ళు సాతాను మోసపూస్తాడు మనల్ని చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. We learned that from Genesis chapter 3. ఆదికాండం 3వ అధ్యాయం నుండి సంగతులు నేర్చుకుంటున్నాం. That he looked around to see who is the cleverest of these animals. I'll go there. కనుక ఈ సాతాను చూస్తున్నాడు ఈ జంతువులన్నిటిలో ఏది తెలివైన జంతువు ఆ జంతువులో నేను ప్రవేశిస్తాను అనుకుంటున్నాడు. That's why Jesus said in Matthew 11:25. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో చెప్పారు. Matthew 11:25. మత్తయి సువార్త 11:25. God has hidden his truths from clever people. దేవుడు తన యొక్క సత్యాల్ని జ్ఞానులకు మరుగుపరిచాడు. Clever people are the ones who go astray the most among Christians. సాధారణంగా క్రైస్తవుల్లో పక్కదోవ పట్టేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఎవరంటే తెలివైన వాళ్ళే. The more clever you are, నువ్వు ఎంత ఎక్కువ తెలివి కలిగి ఉంటావో, the more you depend on your brain, అంతగా నీ సొంత జ్ఞానం మీద నువ్వు ఆధారపడతావు. the more the devil will deceive you. తద్వారా అంత అధికంగా సాతాను నిన్ను మోసగిస్తాడు. This is how he controls the world. ఈ రీతిగా అతడు లోకాన్నంతటినీ అధీనంలో పెట్టుకుంటున్నాడు. This is how he has become king over the whole world. ఈ రీతిగా సర్వలోకానికి తన రాజైనాడు. These people who produce cinemas, ఈ సినిమాలు ఉత్పత్తి చేసే ప్రజలు ఉంటారు కదా, very clever people. చాలా తెలివైన వాళ్ళు. The stupid people cannot produce cinema. బుద్ధికి తెలివి లేనటువంటి వాళ్ళు ఆ సినిమాలు ప్రొడ్యూస్ చేయలేరు. These people who write these interesting television serials that people watch and watch and watch, they're very clever people. చాలా శ్రద్ధ కలిగించేటటువంటి ఆసక్తికరమైనటువంటి టెలివిజన్ సీరియల్స్ రాసే వాళ్ళు ఉంటారు సరే, వాళ్ళు చాలా చాలా తెలివైన వాళ్ళు. ఆ సీరియల్ వదిలిపెట్టలేరు. So clever they can even capture the minds of Christians. వాళ్ళు ఎంత తెలివిగా దాన్ని చిత్రీకరిస్తారంటే క్రైస్తవుల మనసులు కూడా దాన్ని పట్టుబడిపోతాయి. God has hidden his truths from clever people. దేవుడు తన యొక్క సత్యాల్ని తెలివైనటువంటి వాళ్ళకి మరుగుపరిచాడు. Jesus said in Matthew 11:25. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 11:25లో చెప్పారు. To whom does God reveal his truth? మరి దేవుడు తన సత్యాల్ని ఎవరికి బయలుపరుస్తున్నారు? It says in Matthew 11:25, he has hidden it from the clever and intelligent and reveals them to babes. మత్తయి సువార్త 11:25లో ఆయన జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు బయలుపరుచున్నావు. So if you want to understand God's word, దేవుని యొక్క వాక్యాన్ని మీరు గ్రహించాలి అంటే, and you come with your cleverness and intelligence, you'll get a wrong understanding. మీరు మీ యొక్క జ్ఞానము మీ తెలివితేటలతో వచ్చినట్టయితే మీరు తప్పుగా దేవుణ్ణి అర్థం చేసుకుంటారు. So what should you do if you are a clever intelligent person? కనుక మీరు తెలివైన వాళ్ళు జ్ఞానవంతులైతే ఏం చేయాలి మీరు? See, cleverness and intelligence is not something we produce. ఈ తెలివి అనేది ఈ జ్ఞానం అనేది మనం ఉత్పత్తి చేసేది కాదు. అది We are born with it. మన పుట్టుకతోనే వస్తుంది. It's like the color of our skin. మన చర్మం రంగు ఎలా ఉంటుందో, You did not make the color of your skin. We were born with this color. మీ చర్మానికి ఉన్న రంగు మీరు వేసుకున్నది కాదు, అది మీరు పుట్టినప్పుడే వచ్చింది ఆ రంగు. Intelligence and cleverness is like that. అట్లానే తెలివి జ్ఞానం అనేది కూడా అట్లానే. You can study hard, but you cannot make yourself intelligent. మీరు కష్టపడి చదవచ్చు, కానీ ఈ తెలివి అనేటటువంటి జ్ఞానం అంటే వృద్ధి చేసుకోవాలి. We are born with intelligence. ఈ తెలివితేటలు పుట్టుకతోనే వస్తాయి. So if you are born with some intelligence, what should you do? కనుక తెలివితేటలతో మీరు పుట్టినట్టయితే ఏం చేయాలి? Yeah, you can use it for your earthly job and all, definitely. ఈ భూ సంబంధమైనటువంటి ఉద్యోగాలకు సత్యవాళ్ళకి తప్పనిసరిగా వాడుకోవాలి. Whatever job you do on the earth, please use all your intelligence for that. ఈ భూమి మీద మీరు ఎట్లాంటి ఉద్యోగాలు చేసినా కానీ మీ తెలివితేటలన్నీ అక్కడ ప్రదర్శించాలి. You want to do business well, you have to be intelligent person. మీరు ఏదైనా మంచి వ్యాపారం చేయాలంటే చాలా తెలివి ఉండాలి దానికి. If you want to study for a good profession, you have to be intelligent person. మంచి వృత్తి వ్యాపారం బాగా చదవాలి అంటే దానికి కూడా తెలివి ఉండాలి. But don't bring that intelligence when you study the Bible. అయితే దేవుని వాక్యాన్ని బైబిల్ చదివినప్పుడు ఆ తెలివితేటలు ఇక్కడ తీసుకురాకండి. Because I've seen in my life, ఎందుకంటే నా జీవితంలో నేను చూశాను, people bring their intelligence to the Bible, they'll have so much clash and disagreement and argument. మరి ప్రజలు తమ తెలివితేటలని బైబిల్ విషయాలకు తీసుకొచ్చినప్పుడు అన్ని రకరకాల వాదోపవాదాలు చర్చించుకోవడాలు వీటిలోనే నిమగ్నమై ఉంటారు. God alone can reveal the truths of the Bible to us. బైబిల్లో ఉన్నటువంటి సత్యాల్ని దేవుడు మాత్రమే మనకు బయలుపరచగలడు. I was born with some intelligence in my mind. నా మనసులో కొంత జ్ఞానంతో నేను పుట్టాను.
That's not something I can boast about. It is just I was born like that. అది దాని గురించి నేను ఏదో పెద్ద గొప్ప చెప్పుకునేది కాదు, ఆ రీతిగా జన్మించాను నేను. Just like many of you. మీలో అనేక మంది జరిగినట్టుగానే. I know Andhra people are very intelligent. నాకు తెలుసు ఆంధ్రాలో ఉన్న వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. A lot of them are big software engineers in America today. వాళ్ళలో చాలా మంది అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా పనిచేస్తున్నారు, ఆంధ్రాలో పుట్టినవాడు. But that intelligence will not help you when you come to the Bible. అయితే బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ జ్ఞానం అంతా, ఈ తెలివితేటలు ఏం పనిచేయవు. So what do I have to do? నేనేం చేయవలసి వచ్చింది? I say, Lord, I can use my intelligence for all my worldly things. నేను అన్నాను, ప్రభా ఈ జ్ఞానము ఏదో లోక సంబంధమైన సంగతులు నేను ఉపయోగించగలను. But when I come to the Bible, అయితే నేను బైబిల్ దగ్గరికి వచ్చేసరికి I have to come like a baby. నేను ఒక పసిబిడ్డ మాదిరిగా అయిపోతున్నాను. So there are two things I can say about a baby. చూడండి, ఈ పసిబిడ్డల గురించి నేను రెండు సంగతులు చెప్పగలను. One, Jesus said a baby is the greatest in God's kingdom because he is so humble. ఒకటేమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఈ పసిపిల్లలు పసి బాలురు పరలోక రాజ్యంలో వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి అమాయకత్వాన్ని బట్టి. He said that in Matthew 18 when the disciples asked who is the greatest in God's kingdom. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో తన శిష్యులు పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారని ప్రభువుని అడిగినప్పుడు దానికి జవాబుగా యేసు ప్రభువారు మాట చెప్పారు. Jesus said whoever humbles himself like this little baby, he is the greatest. ఆయన ఏమన్నారంటే, ఈ చిన్న బిడ్డల మాదిరిగా ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వాళ్ళే పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు అన్నారు. Matthew 18 verse 4. మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. That's the first thing about a baby. First thing about a baby is ఈ చిన్న బిడ్డల గురించి మొదటి సంగతి humility. దీనత్వము. When we come to the Bible, most important requirement is not intelligence but humility. బైబిల్ దగ్గరికి మనం వచ్చేసరికి చాలా ప్రాముఖ్యమైనటువంటి అవసరం ఏంటంటే మన జ్ఞానం కాదు, అక్కడ కావాల్సిన దీనత్వం. When you come to the Bible, మీరు బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు you think మీరు అనుకోవాలి, I'm clever than other people. నేను వేరే వాళ్ళ కంటే తెలివైన వాడిని. You will not understand the Bible. మీరు అలా అనుకుంటే ఈ బైబిల్ మీకు గ్రహింపే కాదు. You got to humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. You got to say, Lord, I'm nobody. ఓ ప్రభువా, అసలు నేను ఏమీ లేనివాడిని. I'm very clever in earthly things. భూ సంబంధమైనటువంటి వాటిలో తెలివితేటలు ఉండొచ్చు. But when I come to the Bible, I'm like a donkey trying to understand the scripture. అయితే ఈ బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏం బుద్ధిమాన్యం కలిగినటువంటి వాడిని, లేఖనాలు నాకేం గ్రహింపు కావట్లేదు. Supposing you put a Bible in front of a donkey. చూడండి, ఒక బైబిల్ తీసుకెళ్ళి ఒక గాడి దగ్గర పెట్టారు అనుకోండి, And say, read this. గాడిదని అంటారు, నువ్వు చదువు బైబిల్ అంటారు. What can the donkey do? గాడిద ఏం చేస్తుంది? I come like that. నేను కూడా అలాగే వస్తున్నాను. I say, Lord, I'm very clever in earthly things. ఓ ప్రభా, నేను ఈ భూ సంబంధమైన విషయాలు చాలా తెలివైనవాడిని. When I open this book, అయితే ఈ పుస్తకం తెరిచినప్పుడు I am like a donkey. నేను కూడా ఒక గాడితో సమానమైన వాడిని. Unless your Holy Spirit opens my eyes, I will not understand your word. నీ పరిశుద్ధాత్మ నా యొక్క మనో నేత్రాలనే తెరిస్తేనే గానీ, లేనట్టయితే నీ వాక్యం నా గ్రహింపు కాదు.